పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆకాశంలో నీవు తప్ప మాకు ఎవరు ఉన్నారు ప్రభువా? ఈ లోకములో నీవు కాక వేరే ఆశ లేదయ్యా. ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు కరుణామయుని కరుణ కిరణాలు ఏ విధంగా ప్రవహిస్తుంది మానవుల మీద నీ నిన్నటి రోజు సాక్ష్యం ద్వారా విన్నాం. దేవుడు ఈ రోజునం కూడా ఆ కిరణాలు మన మీద ప్రవహించాలని ప్రార్థిస్తాం. శ్రావంతి సుఖప్రసవం ఆరోగ్యవంతమైన బిడ్డతో దేవుడు ఆమెను దీవించినట్లుగా తల్లి బిడ్డ మంచి ఆరోగ్యం. శ్రీహాన్పై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు హ్యారీ, శ్రావణి, అలాగే గుజ్జుల, విల్సన్, జయలక్ష్మిల కుటుంబమును దేవుడు దీవించి కాపాడినందుకు కృతజ్ఞతగా అఖిల్ కాంత్ ఈ దినం రాత్రి చేయు USA ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా నిషిత బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు శనివారం ఈ స్థలంలో జరగబోతున్నటువంటి దివ్య వాక్కు కుటుంబ సభ్యుల యొక్క మహోత్సవాన్ని దేవుడు ఆశీర్వదించి అనేక సంవత్సరాలుగా ఈ సెంటర్కి వారి యొక్క ఉదార స్వభావంతో ఇచ్చే కానుకల ద్వారా వారిని తిరిగి దేవుడు దీవించమని భక్తితో మన ఉద్దేశములతో ప్రభువును కర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబెక్కి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 73వ కీర్తనలో 25వ వచనంలో కీర్తనగారుడు అంటున్నాడు, స్వర్గమున నీవు తప్ప నాకెవరున్నారు, ఈ భూమి మీద నీవు తప్ప మరొకటి నాకు రుచింపదు. అందువలన కీర్తన పాడి పాడి స్తుతించి వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థాయి ఎక్కారు. మనం కూడా రోజు కీర్తనలాగా పాటలు పాడుతూ కరుణ జపమాలలో పాలు పంచుకుంటున్న మనకు కూడా అలాంటి ఉన్నతమైన స్థాయిని, దేవుడు స్థానమును ఎక్కే భాగ్యం ఈ సంవత్సరం దయచేయునుగాక. ఆమేన్. Psalm 73:25 says, Lord, in heaven
Is there anybody more than you on this earth? Nothing is more sweet than you. 62:8 of Psalm, కీర్తన 62:8. నేను నీకు అంటిపెట్టుకొని నడుతును, నీవు నీ చేతిని నా మీద ఉంచి నన్ను ఆదుకొందు. ఓ గాడ్, యు కీప్ యువర్ హ్యాండ్ ఆన్ మీ అండ్ యు బ్లెస్ మీ, బికాస్ ఆఫ్ విచ్ ఐ కీప్ క్లోజ్ టు యువర్ కంపెనీ అండ్ యు ఆర్ లీడింగ్ మీ. పాడుదాం, ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు ప్రభువా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా హత్తుకొంటిని. నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా హత్తుకొంటిని. నీతోనే ఎల్లప్పుడూ జీవింతును, చేపట్టి నన్ను నడిపించుచున్నావు. నీతోనే ఎల్లప్పుడూ జీవింతును, చేపట్టి నన్ను నడిపించుచున్నావు. మంచివాడా మహోన్నతుడా, చూచువాడా నన్ను కాచువాడా. మంచివాడా మహోన్నతుడా, చూచువాడా నన్ను కాచువాడా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భూలోకంలో ఉన్నప్పుడు మనకు ఒక గమ్యం ఉన్నది. అదేంటంటే దేవుని చిత్తం మాత్రమే జరగాలని. అలాంటి వాళ్ళకు యోహాను 8:29లో దేవుడు యేసు ప్రభుతోనే ఉండిపోయాడంట. నజరేతు యేసు ప్రభుతో. అంటే మనం కూడా దేవుని చిత్తమును నెరవేరిస్తే
యోహాను 8:29 అలా చెప్తుంది. మనతోనే దేవుడు ఉంటాడంట. నా ఇష్టం, నా కోరికలు అలా వెళ్ళే వారితో దేవుడు ఉండలేడు. అది మనం నేర్చుకోవాలి. నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్ ఇన్ సచ్ ఎ పర్సన్ గాడ్ విల్ బి విత్ దమ్. జాన్ 8:29 సేస్ లైక్ దాట్. తర్వాత చనిపోయిన తర్వాత ఆయనే వచ్చి మనలందరినీ తన యొద్దకు కొనిపోతారంట. కీర్తన 73:24 2 విషయాలు అణిగి ఉన్నాయి. Psalm 73:24 says, God himself will instruct us how we should walk. And finally, when we finish our journey, he will take us to heaven. That is what we wish and pray. భూలోకంలో ఎలా ఉండాలి, పరలోకం ఎలా చేరాలని ఈ గొప్ప వాక్యంలో ఉంది. పాడుదాం. నీ చిత్తములో నన్ను నడిపించావు, ముగింపులో నన్ను మహిమలో చేర్చుకొందువు. నీ చిత్తములో నన్ను నడిపించావు, ముగింపులో నన్ను మహిమలో చేర్చుకొందువు. మంచివాడా, మహోన్నతుడా, చూచువాడా, నన్ను కాచువాడా. మంచివాడా, మహోన్నతుడా, చూచువాడా, నన్ను కాచువాడా. ఇంకా ఎన్ని రోజులు లోకంలో ఉండబోతున్నామో అన్ని రోజులు చిత్తం నెరవేరాలని, ముగించిన తర్వాత పరలోకం చేరుటకై సిద్ధపడాలని ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 17-18 మీరు ఏనాడు మా బలముతోనే మా శక్తితోనే మేము సంపన్నులైతిమి అని భావింపుకుడు, మేము సంపన్నులను చేసినది ప్రభువే అని గుర్తింపుడు. ఈరోజు మనము ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడు మనలను ఆ స్థాయిలో లేపాడని మనము ప్రభువుని ఎల్లప్పుడూ రెఫరెన్స్ పాయింట్గా ఎల్లప్పుడూ గుర్తించాలంట. డ్యూట్రానమీ 7:17-18 డోంట్ కీప్ క్లెయిమింగ్ దట్ యూ హ్యావ్ రీచ్డ్ టు దిస్ ప్రాస్పారిటీ బికాస్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. ఓన్లీ గాడ్ కెన్ మేక్ యూ లైక్ దాట్. 118వ కీర్తన 14వ వచనంలో నాకు బలమైన ధైర్యమును ఒసగువాడు, బలమును
ధైర్యమును ఒసగువాడు ప్రభువే, అతడు నన్ను రక్షించను. ఇట్ ఈస్ ద లార్డ్ హూ గేవ్ మీ కరేజ్, ఇట్ ఈస్ ద లార్డ్ హూ గివ్స్ మీ స్ట్రెంగ్త్, అండ్ ఇట్ ఈస్ హీ హూ ప్రొటెక్ట్స్ మీ. సామ్ 118:14. అందుకే ఆయన తప్ప వేరొకరు లేరని పాడదాం. నా హృదయపు బలము నీవేనయ్యా, నా స్వాస్థ్యము ఎల్లప్పుడూ నీవేనయ్యా. నా హృదయపు బలము నీవేనయ్యా, నా స్వాస్థ్యము ఎల్లప్పుడూ నీవేనయ్యా. మంచివాడా, మహోన్నతుడా, చూచువాడా, నన్ను కాచువాడా. మంచివాడా, మహోన్నతుడా, చూచువాడా, కాచువాడా. ఆయన దగ్గర నుంచి పొందుకున్నవన్నిటికీ స్తోత్రం చెల్లిస్తూ, పొందబోయేదాన్ని చూస్తూ ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తెలుగొడకంలో పాల్గొంటున్న వారిని, శనివారం నాడు ఇక్కడికి అనేక సంవత్సరాలుగా సపోర్ట్ చేసినటువంటి దివ్యవాక్ కుటుంబ సభ్యులను, దివ్యవాక్ కేంద్రమును, మరి ముఖ్యంగా ఎక్కడ క్లిష్ట పరిస్థితుల్లో అపాయకరమైన స్థితిలో ప్రజలు ఉన్నారో వారిని మొత్తం ఈ కిరణాల క్రిందికి తీసుకొచ్చి ప్రార్థిస్తాం. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా, ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి
నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును దివ్యవాక్ కుటుంబ సభ్యులను దివ్యవాక్కు కుటుంబ సభ్యులను సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టిన్ మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. నీవే ప్రభు నా ఆశ్రయం, నీతోనే జీవించుట నా భాగ్యము దేవా. 73:28 కీర్తన. దేవుని చెంత ఉండుటనే నాకు క్షేమకరం, నేను ప్రభు అయిన దేవుని ఆశ్రయించి తిని. టు బీ విత్ ద లార్డ్ ఈజ్ మై సేఫ్టీ అండ్ ఇట్ ఈస్ టు హిమ్ ఐ లుక్ ఫర్ శాంక్చురీ. సామ్ 73:28. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే ఎన్ని జరుగుతున్నాయి లోకంలో, మీరు మీ కుటుంబం బ్రతికి ఉన్నారంటే ఈ వాక్యం మనకు చెందినదే. పాడుదాం, ఇంకా దేవుడు కాపాడాలని ప్రార్థిస్తాం. నీవే కదా నా ఆశ్రయమైతివి, నీతోనే జీవించుట నా భాగ్యము. నీవే కదా నా ఆశ్రయమైతివి, నీతోనే జీవించుట నా భాగ్యము. మంచివాడా మహోన్నతుడా, చూచువాడా కాచువాడా, మంచివాడా మహోన్నతుడా, చూచువాడా నన్ను కాచువాడా. చూడడం మాత్రం కాదు, కాచే దేవుడు. అందువలన ఆయనకి అర్పించి విన్నపాలను అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన
యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 6వ వచనానుసారం జనవరి నెల నుండి ప్రారంభించిన దేవుడు పరిపూర్ణం చేసి మీ ఇంటిలో ఏ విషయంలో ఎదురు చూస్తున్నారో, ఇల్లు కూడా కొన్నిసార్లు ఆగిపోయి ఉంటుంది, అవన్నీ కంప్లీట్ అవ్వాలి, మీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వాలి, మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో అవన్నీ కూడా పరిపూర్ణం అవ్వాలి. గాడ్ హ్యాస్ బిగాన్, అదర్వైజ్ నన్ ఆఫ్ us would enter into this year. He has to bring it to completion. Philippians 1:6. What is incomplete in your family? What you are expecting? Pray. 12 నెలలు 12 వాగ్దానం మళ్ళీ తిప్పి మీరు మీ కుటుంబ సభ్యులందరూ చెప్తున్నారని నమ్ముచున్నాను. అంటే ఒకసారి ఏదన్నా దేవుడు నాకు ప్రేరేపణ ఇస్తాడని చేసేవాళ్ళు తిరిగి వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు. అలాగే వాగ్దాన కార్డు కూడా మీ చేతిలో ఉన్నాయి అని కూడా రోజు మీరు స్మరించి మీరు మీ కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. 1 నిమిషం అవుతుంది, అట్లా పంచుకొని ఇవన్నీ క్లెయిమ్ చేసుకోండి. ఈ సంవత్సరం అద్భుతమైన సంవత్సరముగా మీకు మారునుగాక. ఆమేన్. నిన్నటి రోజు ఇదే 3 గంటల ప్రార్థన అయిపోతుంది. ఒక సహోదరి పరిగెడి వచ్చి మన దగ్గర ఉన్నటువంటి సహోదరి దగ్గర సెల్ ఫోన్ చూపించిందంట. ఇప్పుడే అయిపోయింది ప్రోగ్రాం, చూడండి అక్క సహోదరిని చెప్పి ఆమె సెల్ ఫోన్లో ఒకటి 2 లక్షలు, రెండవది 4 లక్షలు అలా ఆమె సెల్ ఫోన్లో ముట్టిందంట ఆమెకి రావాల్సిన డబ్బు. ఎట్లా వచ్చింది దయచేసి నేను పబ్లిక్గా నిలబడి చెప్పలేను, ఎందుకంటే మళ్ళా చాలామంది చూస్తుంటారని ఆమె రహస్యంగా చెప్పింది. ఉడకంలో పాల్గొంటుంది. ఎస్, దట్స్ వాట్ గాడ్ కెన్ డూ. జస్ట్ ద ప్రోగ్రామ్ గాట్ ఓవర్. 2 lakhs, another one 4 lakhs something. She got it in a cell phone. That's what God can do to you. రెండింతల దీవెనని నిన్న ఎన్నిసార్లు చెప్పి ఉంటాను, నేను ఎంతమంది విన్నారో. రెండింతల దీవెన. How many times I repeated double blessing this year? 2 amounts at a time immediately after the program. 2 అమౌంట్ ప్రోగ్రామ్ అయిన వెంటనే చెప్పిన మాటలన్నీ నిజమని దేవుడు నిరూపిస్తున్నాడు. ఆయనకి మహిమ కలుగునుగాక. భక్తితో మనము ప్రార్థన చేసుకుంటూ చివరి గుర్తును ముగించడానికి మనము ప్రయత్నం చేద్దాం, ప్రార్థిస్తాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా హత్తుకొంటిని. నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా హత్తుకొంటివి. నీకై నేను అనుక్షణం జీవింతును, నీ చిత్తము చేయా బలము నాకు ఇచ్చి ఉన్నావు. నీకై నేను అనుక్షణం జీవింతును, నీ చిత్తము చేయ బలము నాకు ఇచ్చి ఉన్నావు. మంచివాడా మగోన్నతుడా, చూచువాడా కాచువాడా. ప్రియమైన సహోదరి సహోదరులారా, డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రత్యేక ప్రకటన. దిస్ ఎ స్పెషల్ అనౌన్స్మెంట్ ఫార్ డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్. శనివారం దయచేసి 9:30 కల్లా ఇక్కడ ఉండేటట్టు మీరు రండి. వచ్చేటప్పుడు దయచేసి మీ యొక్క పోయిన సంవత్సరం 2024 సంవత్సరం మీరు ఇచ్చినటువంటి ఆ రసీదును కూడా మీరు తీసుకుని రండి. అది మీరు డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ దానికి గుర్తు. ఎందుకంటే ఆ నంబర్స్ని బట్టే మీకు గిఫ్ట్స్ కూడా సిద్ధం చేశాం. మిమ్మల్ని మేము చూసుకునే అవకాశం ఉంటుంది మీకు థ్యాంక్స్ చెప్పడానికి. ప్లీజ్ నోట్, ఆన్ సాటర్డే 9:30 ప్లీజ్ బీ హియర్.
because we have to begin and we have to give you meals also on time. So please bring the receipt of year 2024 so that we will recognize that you are a Divine Word family member and we will be able to give a small gift and join with you in thanking the Lord on that day. మీరు కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇది కుటుంబ పండుగ కదా మేము కూడా రావచ్చా అని. ఇది దివ్యవాక్కు కుటుంబ సభ్యులుగా ఆల్రెడీ చేరినటువంటి వాళ్ళకు ప్రత్యేక ఒక పండుగ. Some are confused, it is not for everybody, it is for the Divine Word family members who have been contributing. Other times you are welcome, other place, other times when we have feast days and so on. But the Saturday is meant for Divine Word family members. రండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. మీకు మరొకసారి ఆ రోజుల్లో ఎవరు డైరెక్టర్స్గా ఉన్నారో వారి నుండి ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి కానుకలన్నీ వారి హస్తం ద్వారా, దేవుని హస్తం ద్వారా మీకు తిరిగి ఆశీర్వాదంగా మారునుగాక. ఆమేన్. దయచేసి కొంతమంది ఈ వడకమనికి రాలేదు, కానీ కొందరు వచ్చారు. కానీ సంవత్సర ప్రారంభంలో మంచి వడకం చేయడం మంచిది. అందుకే ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు, 17 సాయంత్రం నుంచి 21 వరకు తెలుగు భాషలో వడకం ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్ 5th ఈవినింగ్ టు 8th ఆఫ్ ఫిబ్రవరి వీ హ్యావ్ స్పెషల్ రిట్రీట్ ఫర్ ద న్యూ ఇయర్. గమనించండి, వరంగల్ మేత్రాసం చెందినటువంటి వ్యక్తులకు శుభవార్త. ఫిబ్రవరి 2 కంచనపల్లిలో పండుగ సందర్భంగా దేవుడు మన బృందాన్ని ఆహ్వానించి ఉన్నాడు. ఆ పండుగకు మీరు వచ్చి పాల్గొని దేవుని దీవెనలు పొందండి. అలాగే రంగనాథపల్లిలో మరొకసారి పండుగ సందర్భంగా ఆహ్వానింపబడ్డాం వరంగల్ డయాసిస్లో. అది 11వ తారీఖున. సో ఫిబ్రవరి 2, 11 ప్రత్యేక దినములు వరంగల్ మేత్రాశ్రమంలో వచ్చి పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందండి. ప్రభుచితమైతే 2వ తారీఖున ఈవినింగ్ రెడ్డిపాలెంలో కూడా మరొకసారి అక్కడ ఒకరోజు స్వస్థత ప్రార్థన నడిపిస్తాం. ప్రార్థిస్తూ ఉండండి. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫిబ్రవరి 16వ తారీఖున స్టూడెంట్స్ ప్రేయర్కి వస్తున్న వాళ్ళందరినీ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శనివారం ఇక్కడికి వస్తున్న దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు వడకంలో పాల్గొంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్ ద్వారా అద్భుతాలు జరగాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వాగ్దాన కార్డుతో ఆశీర్వాదం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇల్లు కట్టుకోవాలని ఇప్పుడు 10 మంది వేచి ఉన్నారు, వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆశ, రాణి, సుజాత వీరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యుఎస్ఏలో కన్ఫ్యూషన్ మధ్యలో ఉన్న కొన్ని కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదం కోసం ప్రభువే దిగివచ్చి దీవించాలని ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మరి ముఖ్యంగా దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.
the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon specially on the Divine Word family members. In Jesus' name we pray. ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదు యేసయ్యా. God bless.